హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ది బాలు రిపోర్ట్స్. ఈ వీడియోలో మనం ఈరోజు ట్రెండింగ్లో ఉన్న ఫిల్మ్ న్యూస్ అయితే చూద్దాం. ఈరోజు సినిమా ప్రపంచంలో ఇటు చూసిన ఒకే పేరు వినిపిస్తుంది, అదే దురంధర్ ది రివెంజ్. రికార్డులో ఈ సినిమా ఎక్కడ తగ్గడం లేదు. దాంతోపాటు కొన్ని హాలీవుడ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా ఈ వీడియో క్లియర్గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఈ సినిమాకి దురంధర్ ది రివెంజ్ కంటే దురంధర్ ది సునామీ అని పెట్టుంటే బాగా సెట్ అయి ఉండేది. ఈ మాట నేను ఎందుకన్నాను ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. మొదటిగా మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ బాద్షా దురంధర్ ది రివెంజ్. దీని గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమాకి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1400 కోట్లు కలెక్షన్ చేసి హిస్టరీ అయితే క్రియేట్ చేసింది. నార్త్ అమెరికా ఇప్పటి వరకు నా బాహుబలి 2 రికార్డు కూడా తుడిచిపెట్టేసింది. దాదాపు 4 గంటల రన్ టైం ఉంది అండ్ ఏ సర్టిఫికేట్ కూడా ఉంది. ఐపీఎల్ సీజన్లో కూడా థియేటర్లు హౌస్ఫుల్ అవుతున్నాయంటే మామూలు విషయం కాదు. ఇది ఒక రేర్ ఫీస్ట్ అని చెప్పుకోవాలి. ఇన్ని పెట్టుకుని కూడా ఆ కలెక్షన్ చూస్తుంటే అనిపిస్తుంది దురంధర్ ది సునామీ అని. హనుమంత్ జయంతి సందర్భంగా ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీ రామాయణ టీజర్ రిలీజ్ అయింది. నితీష్ శివరి డైరెక్షన్ లో రణ్వీర్ కపూర్ రామాగా ఎలా ఉన్నాడు, విఎఫ్ఎక్స్ ఎలా ఉంది, ఆదిపురుష్ లాంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అయ్యాయి లేదా, ఈ వీడియోలో పూర్తిగా రివ్యూ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, రణ్వీర్ కపూర్ లుక్స్ నిజంగా చెప్పాలంటే చాలా మంది రణ్వీర్ కపూర్ రామాగా సెట్ అవుతాడని డౌట్ అయితే పడ్డారు. కానీ టీజర్ చూసాక ఆ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాం. సో ఆయన కళలో ఉన్న ప్రశాంతత, ఆ కామ్నెస్ మరియు ఆ రాజసం పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. సాయి పల్లవి సీతగా చాలా న్యాచురల్ గా ఉంది. ఇంకా రవణగా యాష్ క్లిప్స్ మాత్రం పీక్ లెవెల్లో ఉంది, పిచ్చ హై అయితే ఇచ్చింది. మెయిన్గా ఎఫెక్ట్స్ విషయానికి వస్తే డిఎన్జీ వాళ్ళు విజువల్ ఉంటుంది క్రియేట్ చేశారు. అయోధ్య నగర, పుష్కర విమానం మరియు ఆ ఫారెస్ట్ లొకేషన్ చూస్తుంటే హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఏ రహమాన్ అండ్ హాన్స్ జమీర్ ఇద్దరు కలిసి బీజంకి ప్రాణం అయితే పోసారు. ఆ రామ్ చాట్ వింటుంటేనే గూస్ బంప్స్ కన్ఫర్మ్. ఇంకా టీజర్లో పాజిటివ్ అండ్ నెగిటివ్స్ చూస్తే ఈ టీజర్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే మన కల్చర్ వాల్యూస్ని ఎక్కడ తక్కువ చేయకుండా చాలా డిగ్నిఫైడ్గా చూపించారు. మూవీలో క్యాస్ట్ కూడా బాగా సెట్ అయ్యారు. కానీ కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అసురస్ అంటే ఆ రాక్షస్ లుక్స్ కొంచెం గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టైల్స్లో ఉన్నట్టు అనిపించింది. టోటల్ బడ్జెట్ 4000 కోట్లు అనమాట. అంటే 2 పార్ట్స్కి, ఒక పార్ట్కి 2000 కోట్స్, ఇంకో పార్ట్కి 2000 కోట్స్ అలా చేశారు. ఇందుకో కొన్ని సీన్స్ అయితే ఏదో ఏఐతో చేసినట్టు అనిపించింది. అంటే రాముడు నడుచుకుంటూ వచ్చే షార్ట్స్ అలా కొన్ని ఇంకా ఉన్నాయి. ఏదో ఏఐతో చేసినట్టు అనిపించింది. అప్పుడే ఎందుకో మళ్ళీ వెంటనే కల్కి ట్రైలర్ చూశాను, అది ఇంకా బాగుంది. దాని బడ్జెట్ జస్ట్ 600 కోట్లు. ఆ బడ్జెట్తో ఆ రేంజ్ అవుట్పుట్ ఇచ్చాడంటే మామూలు విషయం కాదు అసలు నాగశ్విన్. నేనైతే పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా రణ్వీర్ కపూర్ డైలాగ్స్ టీజర్లో లేకపోవడం కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. సో విజువల్స్ మాత్రం టాప్ నాచ్ ఉన్నాయి. సో ఈ టీజర్ చూసిగా ఒకరు మాత్రం ఎక్కడో ఖాళీ ఉంటుంది. వాళ్ళు ఎవరో మీకు తెలిసి కింద కామెంట్ చేయండి. అండ్ టీజర్ స్టార్టింగ్లో 8 ఆస్కార్ విన్నింగ్స్ అయినా వచ్చే ఉంటుంది, అది మీరు చూసే ఉంటారు. నాకు అది చూసాక అస్సలు ఆగలేదు. వెంటనే సెర్చ్ చేసి అసలు 8 విన్నింగ్స్ ఏ మూవీస్కి వచ్చాయో అని. సో ఆ మూవీస్ ఏంటి అనేది అవి కూడా ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఇన్సెప్షన్, 2 ఇంటర్స్టెల్లార్, అండ్ 3 ఎక్స్మిషన్, 4 బ్లేడ్ రన్నర్, 5 ఫస్ట్ మ్యాను, 6 వచ్చేసి టెనెట్, 7 డూన్ పార్ట్ 1, 8 డూన్ పార్ట్ 2. సో ఈ మూవీస్కి అయితే ఆస్కర్స్ వచ్చాయన్నమాట. సో వీటిలో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏంటో చెప్పండి. అండ్ అలాగే వీటిలో క్రిస్టోఫర్ నోలన్ మూవీస్ ఎన్ని ఉన్నాయని కూడా కింద కామెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమందికి తెలుసు. సో టాపిక్ అక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది. సో ఓవరాల్గా రామాయణ టీజరు ఇండియా సినిమా రేంజ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయేలాగే ఉంది. మీరు ఈ టీజర్ చూసారా, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. మరి దీన్ని దీపావళి 2020 చూడాలి అంటే అప్పటి వరకు వెయిట్ చేయాలన్నమాట. సో ఇంకా ఫ్లైట్కి హాలీవుడ్కి వెళ్తే చాలానే ఉన్నాయి. అవి కూడా పెద్ద సినిమాలే అనమాట. వీటిలో మన ఇండియాలో కూడా మంచి ఓపెనింగ్స్ అయితే వస్తాయి, మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది వీటికి. సో అవేంటో కూడా చూద్దాము. ఇంకా హాలీవుడ్ విషయానికి వస్తే ఈ వారం కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు థియేటర్లోకి అయితే వచ్చాయి. యానిమేషన్ మూవీ ఇది, సూపర్ మారియో గ్యాలక్సీ మూవీ. సో పిల్లలకే కాదు పెద్దలు కూడా ఫేవరెట్ అయిన సినిమా అనేది ఇది. పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఆల్రెడీ రిలీజ్ అయింది. సో ఇది మంచి ట్రెండింగ్లో అయితే ఉంది ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ది డ్రామా అంటే A24 ప్రొడక్షన్ నుంచి వస్తుంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్. జోండియా మ్యారియో అండ్ రాబర్ట్ పెట్సన్ నటిస్తున్నారు. పెళ్లికి ముందు ఒక జంట చెప్పుకునే సీక్రెట్స్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది అనమాట. ఇది సోషల్ మీడియాలో దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది ఇప్పుడైతే. సో లెజెండరీ సింగర్ మైకేల్ జాక్సన్ బయోపిక్ కోసం ప్రపంచం అంతా వెయిట్ చేస్తుంది. జాఫర్ జాక్సన్ నటన ఈ సినిమాకి హైలైట్ కాబోతుంది. ఇంకా ఓటీటీ విషయానికి వస్తే ఓటీటీలో రచ్చ మామూలుగా లేదు. అమెజాన్ ప్రైమ్లో క్రైమ్ 101 అనే థ్రిల్లర్ ఉంది. ఇప్పుడు అది టాప్ గేర్లో ఉంది. ఇంకా ది బాయ్స్ ఫైనల్ సీజన్ త్వరలో అయితే రాబోతుంది. దానికోసం ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్లీ డాడ్ ఈస్ హోమ్. క్రిస్టోఫర్ నోలన్ కొత్త సినిమా ది ఒడిసీ గురించి లీక్స్ అయితే మొదలయ్యాయి. అండ్ అలాగే స్పైడర్ మ్యాన్ సినిమాలో హల్క్ కూడా ఉంటున్నాడు అనే రూమర్స్ అయితే వస్తున్నాయి. సో అంటే ఈ రూమర్ని బట్టి రాబోతున్న స్పైడర్ మ్యాన్ కొత్త సినిమాలో స్పైడర్ మ్యాన్ మామ హల్క్ బాబాయ్ కొట్టుకుంటారేమో, మరి చూడాలి. దట్స్ ఆల్ గైస్, ఈ వీడియో అయితే అంతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ సినిమాలో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు అని కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు ట్రెండింగ్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.